పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ వెనకాల కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు అని చెప్పేసి చాలా వరకు అయితే అంటే పోసాని కృష్ణమురళి గారిని సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇది కక్షపూరితంగా చేసిన ఒక చర్య అని చెప్పేసి. దానికి తోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోసాని గారి వైఫ్ని కలవడం, ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి నిజంగానే ఈ అరెస్ట్ కక్షపూరితమా ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ని కక్షపూరితంగానే చేశారని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ వైఫ్ని కలవడం, ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి నిజంగానే ఇది కక్షపూరిత అరెస్ట్ అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిసినట్లేదు, ఫోన్లో మాట్లాడారు పోసాని గారి శ్రీమతి గారితో. అంటే ఎట్లా అయిపోయిందంటేనమ్మా, ఒక మనిషిని మర్డర్ చేసేసిన వాడిని అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు, అరెస్ట్ చేయకూడదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అనే వ్యక్తికి ఒక మంచి నేమ్, ఇమేజ్ ఉన్నాయి ఇండస్ట్రీలో. ఎట్లాంటి నేమ్ అంటే దగ్గర ఒక 60-70 సినిమాలకి రచయితగా, అలాగే మంచి విలక్షణ నటుడిగా. అంటే ఆయన లాంటి పెర్ఫార్మెన్స్ ఇంకెవరు చేయలేరు, అదో డిఫరెంట్గా ఉంటుంది వాడు ఆయన యాక్టింగ్ స్కిల్స్. సో అటువంటి పోసాని కృష్ణమురళి గారు చాలా చేశారు. ఆఖరికి ఆపరేషన్ దుర్యోధన లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు కూడా మంచి మంచి దర్శకత్వం, అంటే సొసైటీ కోసం ఆలోచించే మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్ మంచి మనిషి అని కూడా చాలా సందర్భాల్లో విన్నాం. అయితే గత 5 ఏళ్ళు ఏదైతే వైసీపీ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో, సో వాళ్ళు కొన్ని రకాల క్వాలిటీస్తో నాయకులను కానీ కార్యకర్త కానీ తీసుకుంటారంట. అదేంటంటే నేను విన్నది ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఎవరైనా వైసీపీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి బూతులు వచ్చి ఉండాలి, బూతులు అనర్గళంగా తిట్టగలిగి ఉండాలి. అది ఏదైనా తల్లి చెల్లి అయినా కూడా లెక్క చేయకుండా. రెండోది, ఇలాగ తల్లి చెల్లి అని వాయు వరుసలు కూడా ఉండకూడదు. మూడవది, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురిని, ఈ త్రిమూర్తుల్ని కూడా సందర్భం లేకుండా ఎక్కడైనా తిట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడే కన్నా వీళ్ళు తిట్టడం ఎక్కువ చేయాలి. ఈ 3 క్వాలిటీస్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా వైసీపీలోకి తీసుకుంటారంట, వైసీపీ యాజమాన్యం. రైట్ సార్. ఇక్కడ ఒకటి, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఏంటంటే ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను, పోసాని కృష్ణమురళి గారు చెప్పింది ఏంటంటే, వైసీపీ వచ్చింది ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు ఉంది. నేను అంతకుముందు నుంచి వెళ్ళి నేను ఏమి వైసీపీలో లేను కదా, అంతకుముందు నుంచి వెళ్ళి ఉంది కదా, అంతకుముందు కూడా చాలా మంది మాట్లాడారు, ఇప్పుడు నేను మాట్లాడితే నేను దొరికాను వీళ్ళకి, ఇంతకుముందు చాలా మంది మాట్లాడాను, మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు కదా అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో, అరెస్ట్ కాకముందు ఒక టీవీ ఛానల్లో తనకి ఇచ్చారు. నేను ఇప్పుడు నేనేం వైసీపీ మనిషిలా నేను మాట్లాడట్లేదు, నేను అంతకుముందు కూడా మాట్లాడినా, మరి ఏమైంది అని చెప్పేసి తను మాట్లాడుతున్నారు. వైసీపీ మనిషి కాదంట తను. వైసీపీ మనిషి కాదు అవన్నీ నేను అనేది, వైసీపీ మనిషా కాదని పోనీ నేను చెప్పిన క్వాలిటీస్ ప్రకారం వైసీపీలోకి వెళ్ళారు కాబట్టి వైసీపీ మనిషి కాదని మీరు చెప్తున్నారు, మనం కాదనుకున్నాం. కానీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిన తర్వాత మీరు నేను మర్చిపోవచ్చు కానీ సోషల్ మీడియా మర్చిపోవట్లే. ఇవాళ రేపు మీమ్స్ చేసేవాళ్ళు కానీ, సోషల్ మీడియాలో ఎడిట్ చేసి పెట్టేవాళ్ళు కానీ నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి అంటే పాతవి ఇలా మాట్లాడారని తెలుసు కానీ పలానా సబ్జెక్టు పలానా టైంలో మాట్లాడి గుర్తుపెట్టుకోడు మరీ తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేసి పాతది పైన కొత్తది కింద పెట్టి సింక్ చేసి మరీ షార్ట్స్లో పెడుతున్నారు చూసారా, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. పైన అందులో ఏముంది, నిన్నటి నుంచి మీరు వైరల్ అయ్యి చూస్తే ఆయన ప్రెస్ క్లబ్లో మాట్లాడింది ఒకటి, తర్వాత ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక 10 మందితో కూర్చొని మాట్లాడింది ఒకటి, తర్వాత అక్కడ ఆంధ్రాలోనో తాడేపల్లిలోనో సంథింగ్ గుంటూరు దగ్గర ఎక్కడో మాట్లాడింది ఒకటి. ఇవన్నీ కూడా వైరల్ పెడుతున్నారు. ఈ ప్రెస్ క్లబ్లో మాట్లాడింది ఏముంది, బాబు మీరు పవన్ కళ్యాణ్ గురించి ఇలా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు, పవన్ కళ్యాణ్కి నేను కొన్ని ప్రశ్నలు సంధించాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన పిల్లలు ఆయనకి పుట్టిన పిల్లలు కాదని, ఆ ఇంట్లో ఉన్న పని మనుషులకి వీళ్ళకి కలిపి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కలిపి పుట్టిన వాళ్ళని నా అనుమానం అని నా ప్రశ్న అడుగుపోతున్నాను అన్నట్టు కూడా అన్నాడు ఆయన. అది ఎంత మాట అన్నది. రైట్. అదే విషయం కూడా ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తులు ఎవరో అంట వీళ్ళ వైఫ్ని అట్లా మాట్లాడారంట, సో అందుకు తను అట్లా మాట్లాడారంట. అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? అయితే అది కూడా అవును. ఇదే ప్రెస్ క్లబ్లో ఆయన అలా మాట్లాడినప్పుడు వెంటనే 2 మీడియా మిత్రులు లేచి, అదేంటండి మరి అంత పర్సనల్గా భార్యలకి తల్లుల వైపు వెళ్తున్నారు, అది కరెక్ట్ కాదని అంటే, బాబు వినయ్య, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా, నువ్వు పవన్ కళ్యాణ్ నీకు ఇష్టమా, నేను తిరిగి రివర్స్ గేర్ వేస్తున్నాడు తప్ప అప్పుడు మరి ఈ మాట చెప్పలే. నా భార్యని పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ లేదా పవన్ కళ్యాణ్ మనుషులు ఎవరు మాట్లాడినా ఆ రోజు మాట్లాడలే.
కానీ ఇది అయిందో లేదో తెలియదు మనకి. ఆ రోజు మరి నిజంగా మాట్లాడితే వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడానని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాను అంటే, నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 30 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి. 30 ఏళ్ళు మాకు ఇంకా తిరుగులేదు. మా ఇష్టం, ఏం మాట్లాడినా చెల్లుతుంది, మమ్మల్ని ఎవడు పీకలేడు. ఇదే మోసలో బతికేశారు పాపం. ఒక మాయ కమ్మేసిందో లేదంటే వాళ్ళు నిజంగా దాన్ని అబద్ధాన్ని నిజమనుకొని నమ్మారో తెలియదు, కానీ అలాగ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొడాలి నాని గారు కానీ, పోసాని గారు కానీ, చాలా మంది. ఇప్పుడు ఈ అరెస్టులన్నీ మరి డైవర్షన్ పాలిటిక్స్ అయితే మీరు అన్నట్టు డైవర్షన్ వస్తాను, అక్కడికే వస్తాను. మీరు అన్నట్టు ఇతనికన్నా దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అది ఇది అని అన్నారు. సరే, రామ్ గోపాల్ వర్మ గారికి కూడా నోటీసులు ఇచ్చారుగా. రామ్ గోపాల్ వర్మ గారి మీద ఒకే సందర్భంలో ఒకేసారి ఒక 5-6 జిల్లాల్లో కంప్లైంట్ ఇవ్వబడింది. ఈయన మీద కూడా అదే కంప్లైంట్ ఇవ్వండి విత్ ప్రూఫ్స్తో. వ్యక్తిత్వ హననము, వ్యక్తి దూషణ. ఇప్పుడు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది అంటే, నా పరిచయం, నా చనువు నీ ముక్కు కొన వరకే. ముక్కులో వేలు పెట్టి కెలుకుతానంటే ఎట్లా? అవునా? సో ముక్కులో వేలు పెట్టి ఎంత అసభ్యంగా మాట్లాడడం ఏంటి? పైగా వాళ్ళు, అది ఎవరండమ్మా ఆయన, గుంటూరు అతను, కడప అతను, వర్రా రవీందర్ రెడ్డి సొంత చెల్లిని ఒకప్పుడు చేసేవాడు అంటే, సొంత చెల్లిని, తల్లి యొక్క మానం మీద కానీ, చెల్లి యొక్క పుట్టుక మీద కానీ అసభ్యకరమైన వార్తలు చేశారంటేనే ఎక్కడ ఖండించలేదు, మాట్లాడలేదు. పైగా ఆయన కూడా అరెస్ట్ చేశారు. బోరుగడ్డ అనిల్, కొడకల్లా అంటే పదజాలం అంటారు, నాకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. ఆయన కొడకల్లారా మూవనాలు కానీ ఒక్క నిమిషంలో అబ్బా కొడుకులు ఇద్దరిని లేపేస్తా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గారిని అసెంబ్లీ సాక్షిగా, లోకేష్ గారి పుట్టుక మీద వ్యంగ్యాస్త్రాలు చేసి నవ్వుకున్న వాళ్ళు, ఇవన్నీ ఈ చరిత్ర మర్చిపోదు కూడా కదమ్మా. ఒకప్పుడు పేపర్ ఉన్నప్పుడే రకరకాల చరిత్ర ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాయి. ఒకప్పుడు ఎమర్జెన్సీ ఎందుకు జరిగింది, దాంట్లో హస్తం ఎవరిది. అలాగే ఒకప్పుడు మొఘల సామ్రాజ్యం ఎవరెవరు చేశారు, ఇప్పుడు శివాజీ గారి అబ్బాయిని శంభాజీ గారిని ఎంత హింస పెట్టారని, ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అవన్నీ కాలం ఇప్పుడు మర్చిపోదు చరిత్ర. అందుకే చరిత్ర చాలామంది, కొంతమంది నిపుణులు ఆ మధ్యకాలంలో అంట, ఒక 10-15 years బ్యాక్, ఆర్ట్స్ గ్రూప్ తీసేయండి, ఎందుకు వేస్ట్, అది ఎంత మనకి టెక్నికల్ సైన్సే ఉండాలి మనకని, చరిత్ర లేనిదే భవిష్యత్తు లేదు అని చెప్పి కొంతమంది మేధావులు వాదించారు. అది ఇప్పుడు నిజమవుతుంది. ఆ చరిత్ర బేస్ చేసుకునే ఇంత టెక్నాలజీ, ఇన్ని ఛానల్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ బయటికి వస్తుంది. నిజం ఎప్పుడు దాగదమ్మా, వస్తుంది ఒక్కొక్కటిగా. అలాగే ఇప్పుడు కూడా ఏదైతే మేము అనలేదు, అరే నేను ఒక్కడనే అన్నాను అంటే, ఈయన బాధ ఏంటంటే, ఈయన అరెస్ట్ చేసినందుకు ఈయన బాధ, అరే నాకన్నా దారుణంగా మాట్లాడిన వదిలేసి నన్ను అరెస్ట్ చేశారని అనుకుంటున్నాడా? ఈయన అలాగే అన్నాడా పోసాని గారు అరెస్ట్ అయ్యే ముందు? అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా అతను ఒప్పుకున్నట్టేనా దారుణమైన వ్యాఖ్యలు చేసినట్టు చెప్పాలి మరి మీరే, అంతే కదా. మరి ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంట, ఈయనకి ఫోన్లో చాలాసార్లు సెట్కి సరిగ్గా రాడంట, ఎవరు లేకపోతే తిడతాడంట అని చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి ఆయన సాయంత్రం 6 గంటలకు వచ్చాడు, నేను షూట్ అయిపోయింది, వెళ్ళిపోయాను. ఆయన నాకు ఫోన్ చేసి, మీరుంటే అయిపోద్ది కదా, ఎందుకు వెళ్ళిపోయాడు, నా మీద సీరియస్ అయ్యాడు చెప్పారు. పోనీ సీరియస్ అయ్యాడే అనుకుందాం. ప్రొడ్యూసర్ అనేవాడు ఓకే, సినిమా హీరో ఓరియంటెడ్ సినిమాలు కాబట్టి ఇవాళ రేపు హీరోల కోసం వెయిట్ చేసి పడిగాపులు కాసే ఉన్నాయి. సార్ మీరు ఒక్కసారి వస్తే ఆయనతో కలిపి సీన్ అయిపోతే ఇవాళకి కాల్ షీట్ అయిపోతుంది, నేను మళ్ళీ ఇంకోసారి ఇబ్బంది పడకూడదని ప్రొడ్యూసర్ న్యాయం చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ మీద కోపంతో ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టడం ఎందుకు? పవన్ కళ్యాణ్ టైంకి రాడు, అది ఆయనే చెప్పాడు. ఆయనే నేను టైంకి వస్తాను జెన్యూన్ అని చెప్పలే. అన్స్టాబుల్ ప్రోగ్రాంలో కూడా బాలయ్య బాబు గారు అడిగినప్పుడు, క్రిష్ గారు అడిగినప్పుడు, మీరు ఎప్పుడైనా లేట్కి వెళ్ళారా అని అంటే, బాలయ్య నేను ఎప్పుడు లేట్కి వెళ్ళలేదు నా సర్వీసులో అని చెప్పి అడుగు ముందుకేసాడు. ఈయన నేను చాలా సందర్భాల్లో వెళ్ళలేదని చెప్పి ఒప్పుకున్నాడా? ఇప్పుడు ప్రొడ్యూసర్ కోసం న్యాయం చేయొచ్చు కదా. చాలా సందర్భాల్లో ఒక్కోసారి షూట్లు నైట్ 11, 12 కూడా అవుతుంటాయి కదమ్మా, సరిగ్గా టేకులు రాకపోతే. తప్పేముంది అంటే ఇప్పుడు ఇదంతా ఆయన ఏదో వైసీపీ మేనేజ్మెంట్ చెప్పింది కదా అని ఆవేశంగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అమ్మా? ఇప్పుడు ఇదంతా కూడా ఈ వల్లభనేని అరెస్ట్ కానీ, ఇప్పుడు పోసాని గారి అరెస్ట్ కానీ, రేపు ఇంకెవరైనా అరెస్ట్ కూడా, ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? మరి అసెంబ్లీకి వెళ్ళమనండి. డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకుందాం, కాలర్ పట్టుకుని అడగమనండి, అసెంబ్లీకి వెళ్ళమనండి. మైక్ ఎవరు అంటారు, వెనక నుండి గోల చేయండి, మాకు మైక్ ఇస్తారు ఎవరని అడగండి. ఫస్ట్ రోజు గవర్నర్ ప్రసంగంలో గోల చేశారుగా, పేపర్లు చింపి ఎగరేశారుగా, మిగతా సెషన్స్ కూడా వెళ్ళొచ్చు కదా.
ఎవరు సస్పెండ్ చేయలేదు కదా వాళ్ళని. స్పీకర్ సస్పెండ్ చేస్తే అప్పుడు సభకి వెళ్ళొద్దు. సస్పెండ్ చేయలేదు కాబట్టి వెళ్ళొచ్చు కదా. వీళ్ళంటే ప్రూవ్ చేసుకో. ఏముంది, మేము వెళ్ళాము, మాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి బయటకు వచ్చి ప్రజలతో చెప్తే, అరే నిజమే కదా, వీళ్ళకి మైక్ ఇవ్వాలి కదా అని ఒక సానుభూతి పెరుగుతుంది కదా వాళ్ళ మీద. వెళ్ళొచ్చు కదా. ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానమ్మా, మీరు నాకేం చేశారు? అవమానపరిచారు. కనీసం మంచినీరు ఇవ్వలే, కూర్చోమనిలే, కనీసం పలకరించలే. రేపు పొద్దున్న నా టైం వచ్చింది, నేను మిమ్మల్ని నా ఇంటికి పిలిచాను, మీరు నా ఇంటికి వస్తారా రారా? రారు. ఎందుకు? అమ్మ ఈయన వచ్చినప్పుడు నేను నీకు చాలా అవమానించాను, నేను వెళ్తే మళ్ళీ నాకేం వద్దు భయం ఉంటుంది లేదా? ఆ భయంతోనే ఇప్పుడు వాళ్ళు వెళ్ళట్లేదు. ఏ అవమానంగా అయితే ఎంత అవహేళనగా ఎంత హీనంగా మాట్లాడారో ఇప్పుడు వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లే. అది అసలు విషయం. అందుకేమంటే ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చేస్తారమ్మా? ముఖ్యమంత్రి గంట మాట్లాడే టైం ఇస్తే ఇంక 50 నిమిషాలు 40 నిమిషాలు ఇచ్చేయాలంట. ప్రతిపక్ష హోదా లేని నాయకుడికి 45 నిమిషాలు ఎందుకు ఇస్తారమ్మా? కదా. కాబట్టి ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? షర్మిలా గారు ఏమన్నారు? మీకు ఆ 11 ఏళ్ళు వచ్చే మాకు అసలు లేదు, మాకే కానీ ఇచ్చుంటే మేము వెళ్ళేవాళ్ళం, అసెంబ్లీకి ప్రశ్నించేవాళ్ళం, సూపర్ 6 ఏమైందని కూటమి ప్రభుత్వాన్ని నిలబట్టి కడిగేసేవాళ్ళం, మీరు వెళ్ళండి, ఎందుకు వెళ్ళట్లేదని అడిగింది ఆవిడ. అయినా వెళ్ళట్లేదుగా. వెళ్ళడానికి ఇప్పుడు పోసాని గారికి పలకరింపుకి లేదు, వల్లభండి వంశీకి పలకరింపడానికి ఉండే టైము అసెంబ్లీకి వెళ్ళడానికి లేదా? పోనీ ఇవ్వలేదు, వెనకుండి చెయ్యొత్తండి, అధ్యక్ష నాకు మైక్ ఇవ్వండి అని అడగండి. వరుసగా 4 రోజులు అడగండి, 5వ రోజు ఎవరి కోసం ఇవ్వడు? అప్పుడు క్రేజ్ ఈయనకే పెరుగుతుందిగా. అరే ఈయన ఎన్నిసార్లు వెళ్ళినా మైక్ ఇవ్వట్లేదని అనుకుంటారుగా జనాలు, ప్రజలు చూస్తారుగా. అంతా వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? అంతకన్నా దారుణంగా అంతకు మించి అవమానం చేశారు కాబట్టి వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదు అని నేను అనుకుంటున్నాను. సో రామ్ గోపాల్ కూడా ఎలాగా అన్నివన్నీ అనేసి గత సంవత్సరం అన్న వాటికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అంటే, గత సంవత్సరం మర్డర్ చేస్తే ఇప్పుడు శిక్ష కాదా? ఇప్పుడు మర్డర్ కాకుండా పోతుందా? అవమానమే కదా. కాదా అంటే ఏదో వాళ్ళు మేధావులు కాబట్టి మంచి లాజిక్గా మాట్లాడతారు, చాలా ప్రపంచాన్ని చూసిన వాళ్ళు కాబట్టి మాట్లాడచ్చు. చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.